బావరాగ తిన్నదా నా భార్య ఎంత మోతప్పు ఎదురవే ఓ బావా ఎంత ద్రోపు ఎదురవే నా భార్య అయ్యో మనకొక్క కొడుకు అదే ఓ బావా మనకు బిడ్డలు ఎందుకంటే నమ్మా నా భార్య నా మాట నమ్మపోతివేమే ఓ బావా బిడ్డను వాడి కట్టిరావా ఓ బావా అయ్యో మనకు బిడ్డ పుట్టినాక నా భార్య 2 రోజుల నాడే ఓ బావా కాడ వెళ్ళిపోతున్నా ఓ బావా దేవుడన్న చెప్పినాడా ఓ బావా ఒక్కనాడన్న అదే నా భార్య నా తోడి చెప్పలేదే ఓ బావా నువ్వు నన్ను మోసంపు చెయ్యా నా భార్య నీకు మనసు ఎట్లా వచ్చగానే ఓ బావా నీకు మనసు ఎట్లా వచ్చగానే నా భార్య ఓ బావలాల దేవి ఏడుపు తప్ప మనకేమి మిగిలిందే ఏడువ కంటన్నవానే 22 రోజుల బిడ్డల వల్ల చేతులు పెడదామే మన బిడ్డ ఆడపిల్ల కాదే బాబా ఆడపిల్లని మన చేస్తారే అమ్మా బాబరావే బాబరావే నాడు మనకు లేవే బాబా నాడు మనకు తౌడమన్నా లేదు నన్ను వలకాలేదు నిన్ను తొడలు తెప్పాదేమో నిన్ను ఒట్టలేదే దేవి చిన్ననాడు మనది చిలకలాలి పడుతున్నాడు మనది మనది హౌసలాలి తిట్టిపోయే కాలము మాసిపోయే కాలము కాలవచ్చన దేవి విలోపల కలిసి వంట మనం పోతే నా భార్య మనలాలు మొగలాల లేవే ఓ బావా అయ్యో నీ పక్క నేను వాసి ఓ బావా అయ్యో నా పక్క నువ్వు వాసి నా భార్య మనం అడవిలు ఇల్లు కడతావానే ఓ బావా బిడ్డ రావే బిడ్డ నా మాలాదేవి 22 రోజుల ఓ బిడ్డ 22 రోజుల బిడ్డ ఉన్నవే బిడ్డ మా బండ బిడ్డ ఎవరు వెళ్తూ ఉన్నాడా మంట బిడ్డ ఎవరు వెళ్తావు బిడ్డ నాయనంట బిడ్డ ఓ బిడ్డ నాయనంట బిడ్డ ఎవరు వెళ్తావు బిడ్డ రావే బిడ్డ నా బాలాదేవి ఓ బిడ్డ నా బాలదేవి
కళ్ళ చూడ రావే అమ్మా ఎంత మోసమైనా చేసినావే బావా ఎంత మోసమైనా చేసినావే బావా నా భర్త ప్రాణము దేవుడా ఓ దేవుడా భర్త ప్రాణమైనా ఇద్దరయ్యా దేవుడా నా ప్రాణము నేను ఈయనయ్యా స్వామి ఓ దేవుడు నా భర్త ప్రాణం ఇద్దరు నా ప్రాణం ఈయన లేదా దేవునికి బాబా శివ శివ నేను చచ్చిపోయి నువ్వు బ్రతుకుంటే కోటింటి కొట్టాలు దంచి బ్రాహ్మణింటి బాసల్లో బిడ్డలు దాదుకుంటువే అమ్మా కొడుక రారా కొడుక లక్షపాతి రాజా లక్షపాతి రాజా కొడుక రారా కొడుక లక్షపాతి రాజా బాబు 22 రోజులా ఓ కొడుక 22 రోజుల చెల్ల ఉన్నది కొడుక 22 రోజుల చెల్ల ఉన్నది కొడుక చెల్లెను చేతులోన పట్టురా చేతులోన పట్టురా నా కొడుక లక్షపతి మహారాజా నువ్వు కొద్దిళ్ళు కట్టుకుంటే కూరాడు పెట్ట చెల్లెలేదా అని చక్కెర గుడుగులు అయ్యే చెల్లెలేదా అని నాకు ఈడు గడ్డ చెల్లెలేదా అని 60 ఏళ్లకు నీ తల్లి చెల్లెలుగా అన్నది రాయ్యో బాబు చెల్ల ఉట్టినాక 22 రోజులకు దేవుడు మా ప్రాణం అడిగిందాటరా అయ్యా అయ్యో నిన్న పేరు పెట్టినవురా నా కొడుకు నిన్న పేరు పెట్టినవురా నా కొడుకు అయ్యో ఈ వల్ల ఈ పొద్దు కదరా మా నాయన ఈ పొద్దు కదరా మా నాయన నా ప్రాణం వెళ్ళిపోతూ ఉంది నా కొడుక వెళ్ళిపోతూ ఉంది నా కొడుక నీ ఇంటి ఆడబిడ్డ కదరా లక్షపాతి ఇంటి ఆడబిడ్డ కదరా లక్షపాతి నా కొడుక లక్షపతి మహారాజు నీ ఇంటి ఆడబిడ్డలు పట్టు నా కొడుక బాబు ఎడవ చేత కొడుక చెల్లరు కొట్టావోకు చెల్లెలు కొట్టావోకు ఎంగిల్ వాటర కొడుక చెల్లరు తింటావోకు ఎంగిలి నోటర కొడుక చెల్లెలు తింటావోకు నీ చెల్ల బయలవు కొడుక ఓ కొడుక చెల్ల బయలవు కొడుక చెల్లరు దాదుకోరా చెల్ల బయలవు కొడుక చెల్లెలు దాదుకోరా తండ్రి వాయి కొడుక చెల్లరు దాదుర కొడుక వాయి కొడుక చెల్లెలు దాదుర కొడుక నీ భార్య ఉన్నది రావా కొడుక అయ్యయ్యో నీ భార్య కొడుక తెల్లాయిర కొడుక భార్య కొడుక తల్లి ఆయిర కొడుక తల్లి ఆయి కొడుక చెల్లరు దాదు అనురా తల్లి ఆయి కొడుక చెల్లెలు దాదు అనురా కొట్టటోల్లా చూడము తిట్టటోల్లా చూడము కొట్టడల్లా చూడవు తిట్టడల్లా చూడవు మాది ప్రాణం కొడుక ఓ కొడుక అయ్యయ్యో మాది ప్రాణమైన పోత ఉందిర ప్రాణమైన పోత ఉందిర బతికినంతసేపు బతకలేవుర కొడుక బతికినంతసేపు బతకలేవుర కొడుక రావే బాలన దేవి రావే బాబా బావలాలన దేవి ఎంత మోసమైనా ఓ బాబా ఎంత మోసమైనా జరిగినావే ఎంత మోసమైనా చేసినావే దేవి ఎంత ద్రోహమైనా చేసినావే ఎంత ద్రోహమైనా చేసినావే దేవా ఎవలారా ఎవలారో ఎవలారో ఎవలారా అయ్యో ఎవలారా ఎవలారో ఎవలారో ఎవలారా అమ్మ మే వెళ్ళి పోతన్నాం ఓ ఎవలారో వాళ్ళు భార్య భర్తలే ఓ ఎవలారో అయ్యో విలవిల కొట్టుగా అయ్యో రామా రాఘవరాజా విలువబెట్ట ప్రాణమే ఓ ఎవలారా
కళ్ళతోడు చూసిండు. ఓ నాయనా నా తల్లి చెల్లెను నా తోడగాని మీరెళ్ళిపోతిరాని తల్లిదండ్రులను చూసిండు. కొడుకు లక్షపతి రాజు గుండె వలిగిపోతున్నది, కార్యాలు తల్లు అంటున్నాయి. ఓ బాబు ఎంత పని చేసిండ్రు అవ్వయ్య రాజులు, ఒక్కనాడే మీరిద్దరి ప్రాణం బాయనా నాయనా. తల్లి లేని పిల్లలు తంగళ్ళ పాలంటారు, అవ్వలేని పిల్లలు వంగళ్ళ పాలంటారు. అవ్వగల్ల నాడు పువ్వు అంటారు, పాలగల్ల నాడు పాశం అంటారు. అవ్వయ్య లేని పిల్లగల్ల కోసలవలు చూడాలి. కొడుక లక్షపతి రాజా తండ్రి వైసాదు, నీ భార్య తల్లయి సాదు అని నా చేతులు పెట్టిపోతిరా నాయనా. నానరావే నానా, నానరావే నానా, నన్ను కన్నా తండ్రి ఎంత బాని నానా, మీరు చేసినారు అమరావే అమ్మా, దయగల్లా నా చెల్లెన మాలదేవి. తల్లిదండ్రి లేని పిల్లల తలపోతలు పెద్ద అంటారే చెల్లో. మనల ఏ చెట్టు కోతల వేసిపోయ, ఏ గుట్ట పక్షుల వేసిపోయనే చెల్లెన మాలదేవి. కొడుకు లక్షపతి మహారాజు కన్నీళ్ళు వియంగ 1,000,000 ప్రజలందరూ రాదు మరణ వార్త దొరసాని మరణ వార్త ఇని ప్రజలందరూ కన్నీరు తీస్తున్నారు. ఓ తండ్రి అన్నం పెట్టారు దాత ప్రాణం బాయనని ప్రజలందరూ ఓ అంటే ఓ అని వర్రుతున్నారు. ప్రజలందరూ ఏడుతున్నారు. కన్న కొడుకు ఏడవంగ ఏడిసే కొడుకులు కోడళ్ళు బందుకు తీసిండ్రు. సంటి పిల్లను బావగట్టుకున్నారు. ఆగో పటు అన్నారు 10 మంది పెద్ద మనుషులు కలిసి మేదరింటికి పోయి నాయనాడు 2 4 నిలువులు 6 12 అడ్డాలు తీసుకొచ్చి ఆగో భార్య భర్తలకు తోడుపాటలు తయారు చేస్తున్నారయ్యా. ఓ పెద్దలారా, పాటల లోపల తల్లిదండ్రి రాజుల పెట్టిండ్రు. నలుగురు 8 మంది పాటలు పట్టిండ్రు. కన్న కొడుకు అగ్గి కుండ పట్టుకొని చెల్లెను బావ కట్టుకొని ఆగో పాడలెత్తుకొని గోవింద గోవింద అని కట్నాల గడ్డళ్లకు బయలెల్లుతున్నారు. ఓ తల్లులారో, ఎట్లా పోతున్నారు? విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, వారి మహిమతో చేసిన మన ఈ మట్టి బొమ్మలంట, 2 మాయ జీవులంట. ఈశ్వర బ్రహ్మ
ఎగల బెల్లం ఉన్నంతసేపే కాకి బలగమునా, నరుడా ఈగ బలగమునా. ఎగల దైవం సరిపడ్డాక ఎవరు రాలి అన్న మన ఇంట ఏమాకుంటాడంట. ఇంటి ముందు రేగు చెట్టు పెట్టరాదయ్యో, నరుడా పెట్టరాదయ్యా. ఇంటి వెనక సేద బావి తోడరాదయ్యో, నీళ్ళు తాగరాదయ్యా. ఊరికి తూర్పు బాగాన మూడు బాటల కాడ తల్లిదండ్రి రాజులకు దిప్పుడు గల్లవాని బాటల కింద దిశంగా కొడుక లక్షపతి రాజా నీ అమ్మయ్య రాజును ఒక్కసారి విలుమనంగనే అగ్గికున్న జోడ పెట్టిండు. కన్న కొడుకు గిదగిద వచ్చిండు. బాబు నువ్వు పోతున్నవానే రాయిన్న, అమ్మ నువ్వు పోతున్నవాని తల్లిదండ్రి చెవుగాడ నోరు పెట్టి తల్లిదండ్రిని పిలుస్తున్నాడు కొడుకు లక్షపతి రాజునమ్మా. చిన్న చెల్ల నామాల దేవిని తల్లి చెవుగాడ నోరు కాడ ఏనాడు పిల్లగాడు పెడుతున్నాడో 22 రోజుల బిడ్డ క్యావు అంటే క్యావు కూతలు పెడుతున్నది. పాల కొరకు గిత్త గిత్తలు అనుకుంటున్నదమ్మా. చిన్న చిన్న మొగ్గల్లారా సిరిమల్లె జాతి చిన్నబోయి ఉన్నారమ్మా, సిరిమల్లె జాతి. అయ్యో చిన్న చిన్న మొగ్గల్లారా సిరిమల్లె జాతి చిన్నబోయి ఉన్నారమ్మా, సిరిమల్లె జాతి. అయ్యో చెల్లెలావే నాయి చెల్లె, తల్లిదండ్రి లేకపాయనా, చెల్లె అవ్వయ్య లేకపాయనా. నీ రాదేవు రాదలే చెల్లెలో, చెల్లెలా. ఇప్పటికైనా అప్పటికైనా అంటారు చిన్నతనాన తల్లిదండ్రి పోత పిల్లల కోసల వల్ల చూడాలంటారే అమ్మా. ఆ కన్న కొడుకు లక్షపతి మారాదు తల్లిదండ్రి వీధబడి ఏడవంగా సంటి పిల్ల క్యావు అంటే క్యావు కూతలు పెడుతున్నది. కొడుక ఎడిసిన నీ తల్లిదండ్రి ఓరు కొడుక ఎందుకు బాధపడుతున్నావు? అయిన దానికి ఆవేశమేల జరగబోయేదానికి చింతేల నా కొడుక. విధి రాసిన రాత తప్పియ విధాత తరము కాదంటారు. బ్రహ్మ రాసిన రాతకు వంక పెట్టే గరుడవడు ఉట్టలేదయ్యా. పటపటవన్నరు ఎనుకొల్లు ముందడికాయ ముందటోళ్ళు వెనుకకాయ పాడలెత్తుకొని అగో కట్టాల గడ్డల్లకు వచ్చిండ్రు ఓ తల్లులారా. తల్లిదండ్రి రాజులకు తోడు కట్నాలు వేరంగా కట్నాల లోపల తల్లిదండ్రి రాజుల పెట్టి ఆ కన్న కొడుకు లక్షపతి మహారాజు చిన్న చెల్లెను బావగట్టుకొని అగో తల్లిదండ్రి కట్నాల గంట పెడుతున్నాడు ఓ తల్లులారా. బరబర బరబర కొండ పొడుగు తోటి మంటలు మండుతున్నాయి. ఏనాడు కొండ పొడుగు మంటలు మండంగా అగ్గి లోపల అవ్వయ్య చెత్తలు అయినాడు దగ్నమైపోతున్నాయో. వచ్చిన జనులు అందరూ గంగ ఒడ్డల్లో వైతానం ఎత్తున్నారు. ఆ చెల్లెను పట్టుకొని రాజాన రాజు లక్షపతి మహారాజు గంగ ఒడ్లల్లో వచ్చి తానం ఎత్తున్నాడు. చిన్న చెల్లె మీద నీళ్లు తిలకరి అంగ చెల్లె క్యావు అంట క్యావు కూతలు పెడుతున్నది. చెల్లెనెత్తుకున్నాడు ప్రజవారి ఎంబడి భవనాలకు రావంగ రాజు పోడువ కాడ తల్లి పోడువ కాడ దీపం ముట్టి అంగ వచ్చిన ప్రేలు వచ్చినట్టుగా పోడువల కాడ పూలేసి దండాలు పెడుతున్నారు. ఓ తల్లి దీపం ఎట్లా వెలుగుతున్నదో స్వర్గం లోపల మీ ఆత్మ అట్లా ప్రవేశించాలని దండం పెట్టుకుంటావు అవంగా. ఆగో తల్లిదండ్రి పోడువల కాడ చెల్లెను పట్టుకొని ఉంటున్నాడు ఆ కన్న కొడుకు. మనిషి ఒక్క కాడ నిలుసుంటే ఆగుతాడు గాని కాల వేదన ఆగబోవు, గంటలు గడియలాగబోవు నాయన్న. ఒక్క రోజు 2 రోజులు 3 రోజులు
నాడు పక్షిదానం ఎత్తున్నారు 3-2 5 నాడు పక్షిదానం చేసిండ్రు 5-4 9 రోజుల్లో చిన్న కరవ జరుపుతున్నారు 11 రోజుల్లో తల్లిదండ్రి రాజులకు పెద్ద కరవ జరుపుతున్నాడు ఆ కొడుకు లక్షపతి రాజు తల్లిదండ్రి రాజుల కర్మలు జరిపిండు ఏడాడు 7 మేడల్లో కలి 7 మిద్దల్లో ఎప్పుడు ఉంటున్నాడో నేను మగబాయిగా నా భార్య ఉన్నది కాబట్టి నా భార్య చేతులు పెట్టిన ఏనాడు చెల్లెను చదవంటనా అని చెల్లెను పట్టుకోని లక్షపతి మహారాజు భార్య దగ్గరికి వస్తున్నాడయ్యా ఓ పెద్దలారో భవనాల లోపల నా భార్య లక్ష్మమ్మ ఉన్నదా అని భార్య బేడికి పోతానా అని ఆగో భవనాలకు వచ్చిండు ఓ తల్లులారా బామా లక్ష్మమ్మ ఎవరి పాడు కావులరా నీ పాడు కాదే ఎవరి కుక్కల కొడుకులరా బుచ్చగాళ్ళ దినాలు కాను పచ్చగా బంగుల కాను కూడా భయ్యం ఇంటి ముందట టెంట్ వేసినాం అంటే చాలు ఏడికెళ్ళొస్తారో వీళ్ళకు కళ వస్తుందో నిద్ర వస్తుందో జ్వరం వస్తుందో వీళ్ళ ముందారాలు తెంప ఈనంకొకడు వస్తాడు ఆనంకొకడు వస్తాడు అక్కర ముక్కలు పాడి కావులు ఎవరి పాడు కావులరా ఎవరి కుక్కల కొడుకులరా మా ఇంటి అడకదారి గౌల కౌరయ్య ఏంది వారి కౌరయ్యా ఏందో నామోడు ఉన్నప్పుడు సప్పసేరు కళ్ళు పోతాడు బాడుకావు ఏటన్నా పోతింత రాదురా మన వరకు ఉత్తదే షాకిలను కూడా వేసిపోతాడు వీనికి ఇక మాత్రం బాడుకావు అయితే నువ్వు కొద్దిగా ఆడుంటది ఆగమని తీయగుంటది ఆగుతావు నీకు ఇతలేండ్రే ఆడానికి 317 రూపాయల 50 పైసలు లొట్టి వలిగింది సిల్కుల కుగ్గ ఉన్నది కొంచెం వారి కౌరయ్యా ఏ నేను గౌన్ల కౌరయ్యను కాదు నేనే నీ భర్తను లక్షపతి రాజును మా ఇంటి సాకలి గాడిద ఏంది నిన్నేసిన బట్ట అన్నం ఉన్నది మొన్నేసిన బట్ట అన్నం ఉన్నది కాకరి చెట్టు కింద ముళ్ళ కట్టి పెట్టే కొంచెం వారు సాకలు అదిగా ముళ్ళలు కడతాను ఆగే నీ ముళ్ళ పురుగులు వాడ అంటే ముళ్ళలు కట్టపోతే నేనేమన్నా ముసల్దారా నా పెళ్ళం ముసల్దా అనుకుంటానా పాడుకావు లంగ పాడుకావు అక్కలు ముక్కలు పాడుకావు యూతేరా నా పెళ్ళము ఏమో అది ఎంగ అంటానవా ఎంగేరా అది పెద్ద బొంగ ఏ బుజ్జి ఎవరుల్లా నేనే నీ మొగన్ని ఎవరు మీరు అది ఎవరో అనుకుంటాంది మీరు నాకు మీ మాట అర్థమైతే లేదు కాదు ఓ దేవుడా ఓ రాములా మంచిగా తింటాంది పంటాంది రందారవ్వ 4 రోజులు అవుతుంది తుఫాన కొడుతుంది ఇక చేళ్ళకు ఓవులు లేదు చెలక ఓవులు లేదు తింటాంది ఫ్యాన్ ఎత్తాంది కూలర్ ఎత్తాంది వేసి ఎక్కువ పెడుతుంది ఎల్లకలవంట నీలోజు పళ్ళ కాడ నీళ్ళల్లో పచ్చేరు వచ్చిన పాడుకావు చూసినవా ఆహా నీలోజు పళ్ళకి పోయినవా ఆహా టబ్బులు పట్టుకొని ఏరింది నువ్వేనా పిల్ల అనుకుంటున్నావురా నీ తాడు కోసేయ ఏ మొగరాన్ని కాదని భర్త నచ్చిందా నీ భర్తనే నాకు పడితే ఎక్కడ పాడుపడ్డది పడితే బడితో నా పడితే నేను పడితే లేక ఎనుకులాడి టెంటుకో ఎనుకు 2 బుగ్గలు కట్టినా కాదు ఓ దేవుడా ఓ రాములు దీనికి బడిత పూజ లేదురా ఇలా ఏత్త బడిత పూజ లాగాంచే నేను చేస్తా ఇలా నువ్వే చేస్తావు నేను నువ్వు చేస్తావే అగో చేస్తావా ఏంద్ర నా పిల్లాన్ని పడితే ముందు సరే నువ్వు చేసినట్టే ఉన్నది అది చేర్చుకున్నట్టే ఉన్నది ఇట్లా అనబట్టి 10 ఏళ్ళు అవుతుంది కాదురా నువ్వు కొట్టింది లేదు మేము చూసింది లేదు అంతేనటవా లేకపోతే నువ్వు చూడంగా కొట్టు అంటావురా ఒక్కసారి కొడితేంది ఏ నా పిల్లాన్ని ఇంటికి తీసుకుపోయి కొడతా మందిలో కొట్ట ఏ నీ పురుషుడు నచ్చిందే పుణ్యవతి నాకు పులుసు ఎక్కడ పాడుపడ్డది పులుసు చేపల పులుసు మా ఇంటి పక్క తెలుగు రాజుగాడు 4 బుడ్డ వరకలు పెడితే ఆ బుడ్డ వరకలు నేను పులుసు కాసుకుంటే ఆ పులుసు పుట్టిపోతాను జాలట్ల పోసి ముక్కలన్నీ నేను పులుసు జాలట్ల పోసి నేను గంగతారం చేసి వచ్చిన కాదు ఓ దేవుడా ఇంటి పక్క పండి తెలుగు రాజన 4 బుడ్డ వారకాలు పెడితే ముక్కలన్నీ తిన్నాక పులుసు పుట్టిపోతే మురుక్కాల వారబోసి గంగతానం చేసి వచ్చిందట తినాది తింటది నా పిల్లం గంగతానం చేస్తుంది నీతేరా బాగా నీతి అది
నీతి నీతి అనుకో నీతి కాకపోతే ఏందనుకుంటున్నారా బాగా అగ్గో ఆ, నా పిల్లవంటే పిల్లవేరా నీ పతి నచ్చిందే నా ప్రతివత ప్రతివ్రత కాదురా దరిద్రుడా ప్రతివ్రత. పతివత అందరికి ఊరోళ్ళందరూ చేస్తావురా నన్ను ప్రతివ్రత అని నీకు ఒక్కదాన్నే కాదురా పతివత సారిగా సారిగా నాకు పత్తి ఎక్కడ పాడబడ్డని పత్తి 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 ఒక్కసారి ఎర్ర మొత్తం ఎర్ర భూమి వచ్చి ఉన్నదంతా అట్టాన్ని కాదు పత్తి పత్తి ఎకరాలలో పత్తి పెడితే 12 ఎకరాలలో పత్తి పత్తి వెళ్తే మరి పెళ్లి గూడె వల్ల వంగ పెళ్ళొల్ల మల్యాల వల్ల జంపుకుంటోళ్ళ ఇల్లంతా కుంటోళ్ళని తీసుకొచ్చి లారీల మీద తీసుకొచ్చి నేను ఏర్పించి ఎర్రంగా పావు కిలో పత్తి వెళ్తే ఆ పత్తిని వరంగల్ బీటికి కొడితే పావు కిలో పత్తికి నాకు 1,75,000 రూపాయలు వచ్చినాయి కాదురా. ఓ దేవుడా ఓ రాముడా ఓ దేవుడా నా పోతలంగా మురుపు అంటది బాగా కేసీఆర్ జెండలు గుట్టించిన ఇక జిరిగాయి 10 ఎకరాలలో పత్తి పెడితే వానకు తడవంగా ఎండకెండంగా తుమ్మ చెట్లు పెరిగి తాటికాయలలో కాయలు కాసి పావు కిలో పత్తికి 1,75,000 రూపాయలు వచ్చినాయి రా. 1,75,000 నా పిల్లం పత్తి అంటే ఏందిరా వాడు పత్తి అంటే పత్తి అని పెళ్ళాంది ఒక పత్తి మరి ఏందనుకుంటాను వాడు పత్తిని చూసి రేటు పెట్టలే ఎట్లా పెట్టిండ్రా పెళ్ళాన్ని చూసే పెట్టిండు నీ అమ్మ కడుపు కాదు ఎందుకురా వాడుకో పత్తి చూసి పెట్టకపోతే ఎట్లా పెట్టిండ్రా నీ పెళ్ళాన్ని చూసే పెట్టిండు రాడు ఎక్కడో పెట్టిండు నీకు అవసరమారా నీ పొట్టినట్టడా సాడు ధర పడ్డది కావాలా నీకు ఎందుకురా బయటమే బాడుకావు నీకు ధర వాడని బాడుకావు తొక్కుడు కూడా పొత్తుర ఉన్నట్టు ధోరణియదిరా దీంతో ఇదే కోసా ఇది మాట ధోరణియది నా బుక్కో నా లక్కో నా చెక్కు ఏ బుజ్జి అమ్ములు అమ్ములంటే ఎవరు నీ బిడ్డ రా నీకు బిడ్డ లేదేరా నాకెక్కడ ఉన్నారా ఏ చీటి నేను ఎవలో అనుకున్నదే నావ్వ ఓ నవ్వు బాగా నచ్చిండు ఎత్తు పనుల మనిషి అవ్వ నీ అక్క నువ్వు బయటికి వెళ్ళి పోసిడి నువ్వేం మాట్లాడతానవా ఏమండి సువర్ వారు సువర్ అంటే ఇందులో పంది వారంటే నరం పంది నరం అంటే అవే బద్మాష్ వస్తున్నాగండి నాలో పానేష నా లోపల వండు ఏం పని చేస్తాను కలకత్తా కర్రీ గజర్ పుజకని రాంప్యార్ రత్తల్లాల్ కిమ్మం సరదా కిల్లి ఎత్తవా అంబరేసినట్టు కాదు నీ నోటిసాడు గిర్రం తిరిగి కింద పడతావు వస్తున్నాగండి 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 వెళ్తున్నా ఇంట్లో